ఎప్పుడు చేసుకునే వెజిటబుల్ పులావ్ కాకుండా ఇవాళ మీల్ మేకర్తో ఒక బ్రహ్మాండమైన పులావ్ చేసుకుందాం రండి. ఫస్ట్ మీల్ మేకర్ అదే సోయా ముక్కల్ని వేడి నీళ్లలో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లన్నీ పూర్తిగా స్క్వీజ్ చేసి తీసి పక్కన పెట్టాలి. పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసి మొత్తం సోయా ముక్కలకి పట్టేట్టు కలిపి పెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగలు, ఏలకలు, బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా సాటే చేయాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటోలు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి మ్యారినేట్ చేసిన సోయా ముక్కల్ని వేసి మొత్తం బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు సోయా ముక్కల్ని మసాలాలో బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకు వేసి కొద్దిగా ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూసి మీడియం హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. అంతే అండి, సోయా పులావ్ అదే మీల్ మేకర్ పులావ్ బ్రహ్మాండంగా రెడీ అయింది. బాగా వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో పెట్టుకొని తింటే అబ్బా అద్దిరింది.